Very good morning. Now, 5th class students, open your textbook page number 37. Open your textbook page number 37. We have to learn the first chapter, patterns. Complete అయిపోయింది కదా first chapter. Next, we will learn about the second chapter, numbers. The second chapter name is numbers. నెంబర్స్ గురించి మీరు ఆల్రెడీ 3rd క్లాస్ 4th క్లాస్లో అప్ టు 6 డిజిట్ టు 7 డిజిట్ నెంబర్ వరకే మనం నేర్చుకున్నాం కదా 4th క్లాస్లో. అంతేనమ్మా 5th క్లాస్లో మీరు 7 to 9 డిజిట్ నెంబర్స్ వరకు కూడా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ వాల్యూస్ మీకు తెలిసినవి 4th క్లాస్ వరకు అయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ల్యాక్స్ వరకే మీకు తెలిసింది నాకు తెలిసి. ఓకేనా, ఇంకా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా తెలుస్తున్నారు. కొంతమంది అయితే 10 lakhs వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు 5th క్లాస్లో మనము క్రోర్స్, 10 crores వరకు కూడా 9 డిజిట్ నెంబర్ వరకు కూడా నేర్చుకోబోతున్నాం. సో చాలా జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. ఓకే, నెంబర్స్ మనకి స్మాలెస్ట్ 1 digit నెంబర్, 0, లార్జెస్ట్ 1 digit నెంబర్ 9 అన్నీ మనకు తెలుసు కదా. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం. స్మాలెస్ట్ 2 digit నెంబర్ 10, లార్జెస్ట్ 2 digit నెంబర్ 99, స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100, లార్జెస్ట్ 3 digit నెంబర్ 999, స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1000, లార్జెస్ట్ 4 digit నెంబర్ 9999. అలాగే స్మాలెస్ట్ 8 digit నెంబర్ ఈజ్ 1 crore. చూడండి 1 crore. రీడ్ యాజ్. ఇక్కడ చూడండి, నేను 1 crore ఎన్ని జీరోస్ అంటే 1 2 3 4 5 6 7. 1 crore 7 zeros ఉంటాయి. 1 lakh 5 zeros ఉంటాయి. నెక్స్ట్ 1 lakh 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయి 6 lakhs. 1 crore 7 zeros ఉంటాయి. 10 crores 8 zeros ఉంటాయి. ఓకే చిల్డ్రన్, నౌ మనము ఈ నెంబర్స్ చాప్టర్లో ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం, హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం 2 ప్లేస్ వాల్యూస్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా, 2 ప్లేస్ వాల్యూ చార్ట్స్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం, హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం కూడా 2 ప్లేస్ వాల్యూ చార్ట్స్ అనేవి మనం ఈ చాప్టర్లో మెయిన్ నేర్చుకుంటున్నాము. ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు వింటేనే వీటికి సంబంధించే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో, టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. మీరు ఇవి కేర్ఫుల్గా వింటే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, చూడండి ఇంటర్నేషనల్ సిస్టమ్, హిందూ అరబిక్ సిస్టమ్. మనకి తెలిసిందైతే హిందూ అరబిక్ సిస్టమ్. హిందూ అరబిక్ సిస్టమ్ మనకి ఈజీగా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 38. పేజ్ నెంబర్ 38లో క్లియర్గా ఉంది చూడండి. నాకు బోర్డు మీద ఎక్కువ ప్లేస్ లేక నేను మనకి తెలిసిన వరకు రాయలేదు, తెలియనివి రాశాను. ఇక్కడైతే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఒకసారి చూడండి అమ్మా. చూడండి హిందూ అరబిక్ సిస్టమ్. ఇవి మనకి తెలుసు ఏంటివి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ఇక్కడ వరకు కూడా మన ల్యాక్స్ వరకు కూడా మనకు తెలుసు కదా ప్లేస్ వాల్యూస్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే 10 lakhs, 1 crore, 10 crores. ఇక్కడ వరకు మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, 1 crore, 10 crores. ఇవన్నీ కూడా మనం హిందూ అరబిక్ సిస్టంలో నేర్చుకుంటున్నాం. సేమ్ యాస్టీస్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s వరకు సేమ్. ల్యాక్స్ నుంచి మారుద్ది అనమాట. చూడండి ఒకసారి, ల్యాక్స్ మన హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం ఎలా రాస్తాము, 1, 0, 0. మొత్తం ల్యాక్కి 5 zeros ఉంటాయి. 5 zerosని చూడండి 2 zeros, నెక్స్ట్ 3 zeros కింద ఇలా రాస్తాం మన ల్యాక్ని. అంతేనమ్మా, 1 lakhని ఎలా రాస్తాము చూడండి ఒకసారి. 1 lakhని ఎలా రాస్తాము, 1, 0, 0, 0, 0, 0, 2 zeros, 3 zeros. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం అయితే 1 lakhని ఎన్ని అంటామండి, ఏమంటామంటే 100,000s అంటారు. 1 lakhని 100,000s అంటారు. ఓకేనా, ఇక్కడైతే మనం 1 lakhకి 1, 2 zeros, 3 zeros మార్క్ కింద రాస్తున్నాం కదా హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం 100,000s అంటారు. 1 lakhని 100,000s కింద రాయాలి. 100,000s చూడండి 100,000s కాబట్టి 1000 అంటే 3 zeros అనే కదా, కాబట్టి 100,000s కాబట్టి 100, 3 zeros కింద రాయాలి. ఓకేనమ్మా, ఇది రెండు అర్థమైనాయి కదా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, హిందూ అరబిక్ సిస్టంలో ల్యాక్స్, ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000s. 1 lakh ఇలా రాస్తారు హిందూ అరబిక్ సిస్టంలో.
దీంట్లోనేమో ఇలా రాస్తారు 100, 1000 3 zeros. నెక్స్ట్ అండి 10 lakhs. 10 lakhs అంటే 1 lakh కి 10 lakhs అంటే ఇక్కడ 1, 00, 000. 10 lakhs అంటే 10, సేమ్ 10 lakhs కాబట్టి 10, 00, 000. 1 lakh ని 100,000 అంటే 10 lakhs ని ఏమంటారు 1 million అంటారు. ఇంటర్నేషనల్ సిస్టంలో 1 million అంటారు. 10 lakhs ని 1 million అంటారు. ఓకేనా? హిందూ అరబిక్ సిస్టంలో 10 lakhs ని ఇంటర్నేషనల్ సిస్టంలో 1 million అని అంటారు. 1 million. 1 million మీన్స్ 10 lakhs. ఓకే, చూడండి ఎలా రాస్తున్నారో. ఇక 10 lakhs ఎలా రాసాం మనం 10, 00, 000 రాసాం కదా. ఇంటర్నేషనల్ సిస్టంలో 1 million ఈజ్ ఈక్వల్ టు 1, 000, 000. ఓకేనా? 1 పక్కన 3 zeros, 3 zeros పెట్టాలి. ఇవి నెంబరింగ్ ఎలా రాయడము నేర్చుకుంటేనే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనకి బోల్డ్ సమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీటి మీద ప్రకారమే ఆధారపడి ఉంటుంది. హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం రాయమంటాడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, సేమ్ యాస్టీస్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం కూడా రాయాలి. కాబట్టి మన నెంబర్ ఎలా రాయాలి చేంజ్ చేసుకుని సరిపోతుంది. ఈ కామాస్ చేంజ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అంటే క్రోర్స్. 1 crore అంటే మనం చెప్పుకున్నాం కదా, 1 crore అంటే 7 zeros. 1 crore రాసుకున్నాం కూడా చూసుకున్నాం చూడండి, 00, 00, 000. 1, 00, నెక్స్ట్ 00, నెక్స్ట్ 000. ఇది 1 crore కింద రాస్తాం. 1 crore అంటే ఇక్కడ ఏంటి 10 millions. 1 crore అంటే 10 millions. హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం 1 crore అంటే చూడండి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం 1 crore అంటే 10 millions. 1 million అంటే ఇలా రాసుకున్నాం కదా, 1, 00, 000. అలాగే 10 millions అంటే 10, ఈ 1 ప్లేస్లో 10 ఉంటుంది అంతే, 000, 000. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? 1 crore 10 millions. నెక్స్ట్ 10 crores అంటే 10, సేమ్ 1 crore లాగా 10 crore కూడా అంతే కదా. ఇక్కడ 1 ప్లేస్లో 10 వస్తుంది. సేమ్ మనకు 1 lakhs crores వచ్చేస్తే నెక్స్ట్ 10 lakhs 10 crores ఈజీగా వచ్చేస్తుంది. ఈ నెంబర్ చూడండి 100 millions. 10 crores అంటే 100 millions. 10 crores అంటే 100 millions. ఎలా రాస్తారు 100, 00, 000. ఓకే చిల్డ్రన్, మళ్ళీ చూడండి అమ్మా 38 పేజ్లో చూడండి ఒకసారి. ఈ టేబుల్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1s, 10s, 100s, 1000s వరకు సేమే ఈ 2 సిస్టమ్ ప్రకారం. హిందూ అరబిక్ సిస్టమ్ అయినా ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినా ఇక్కడి వరకు సేమే. నెక్స్ట్ చూడండి ఎలా మారుతుందో, ఇక్కడి వరకు కూడా సేమే. ల్యాక్స్ నుంచి మారుతుంది చూడండి ఒకసారి. ల్యాక్స్ 100,000, 10 lakhs 1 million, 1 crore 10 millions, 10 crores 100 millions. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం నెంబరింగ్ ఎలా వేయాలో చక్కగా నీట్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తే మీకు అంత బాగా వస్తాయి. అలాగే హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం కూడా చూడండి నెంబర్స్ ఎలా వేయాలి ఇవన్నీ ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని మన ఎక్సర్సైజ్ ఉంటుంది చూడండి. ఎక్సర్సైజ్ టుమారో చెప్పుకుందాము, ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే అవుతుంది. ఎక్సర్సైజ్లో చూడండి వీటిని బేస్ చేసుకుని ఒక నెంబర్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఒక నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎక్స్పాండెడ్ నోటేషన్. దీని ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం కూడా రాయాలి నెంబర్స్. ఇలాగే వీటిని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఈరోజు హోంవర్క్ మీకు ఏమీ రాసేది ఏమీ లేదు, జస్ట్ ఈ చాప్టర్ మొత్తం ఒకసారి మళ్ళీ నీట్గా అన్నీ చూసుకోండి. నేను చెప్పినవి 2 సిస్టమ్ ప్రకారం ఇవి ఈ నెంబరింగ్ ఎలా వేయాలి ఇవన్నీ కూడా ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూడండి ఒకసారి. 1s, 10s, 100s, 1000s, 10,000 చూడండి. 1 lakhs, 10 lakhs, crores 10 crores అంటే 74 crores. ఇక్కడ చూడండి 74 crores 83,69,237. ఇది హిందూ అరబిక్ సిస్టమ్ ప్రకారం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం చూడండి, ఇక్కడ 748, నెక్స్ట్ 369, 237 ఇలా రాయాలన్నమాట. చూసుకోండి ఒకసారి, మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఈరోజైతే హోంవర్క్ ఏమీ లేదు. ఈ టెక్స్ట్ బుక్లో నేను పేజ్ నెంబర్ 38, 39 చక్కగా ఫుల్గా నీట్గా కేర్ఫుల్గా ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చేయాలి కూడా మీకు. టుమారో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఈ నెంబర్స్ వేయడం ఇవన్నీ కూడా నీట్గా వచ్చేయాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.